చూస్ కంట్రీ డిలైట్, లివ్ బెటర్. ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. నమస్తే, నేను విజయ్. పాకిస్తాన్ మీద గెలిచిన తర్వాత ఇండియా ఏషియా కప్ ని తీసుకోలేదు. ఎందుకంటే పాకిస్తాన్కి సంబంధించినటువంటి మంత్రి ఏషియా క్రికెట్ కౌన్సిల్ ప్రెసిడెంట్గా ఉన్నటువంటి నఖ్వీ చేతుల మీదుగా ఈ కప్ను అందుకోవడం తమకు ఇష్టం లేదంటూ మన టీం నిరాకరించింది. ఒకవేళ ఇండియా కప్ తీసుకోకుండా సైలెంట్గా ఉండడం వల్ల ఏదైనా చర్యలు ఏమైనా ఉండే అవకాశం ఉంటుందా? పాకిస్తాన్ మినిస్టర్ నఖ్వీ ఆ కప్పును నేరుగా తనతో పాటు హోటల్ రూమ్కి తీసుకెళ్లడం కరెక్టా కాదా? దీని గురించి డిస్కస్ చేద్దాం. మనతో పాటున్నారు సీనియర్ స్పోర్ట్స్ అనలిస్ట్ చంద్రశేఖర్ గారు. చంద్రశేఖర్ గారు, మనం అనుకున్న విధంగానే ఇండియా ఒక హోరాహోరీ మ్యాచ్లో పాకిస్తాన్ని మట్టి కరిపించింది. సో మీరేమంటారు? ద రియల్ ఫైనల్స్ అంటే క్రికెట్ ఫ్యాన్స్ కావాల్సినటువంటి మజానైతే అందించగలిగింది. అఫ్ కోర్స్ రియల్లీ థ్యాంక్స్ టు అవర్ ఓన్ తిలక్ వర్మ. అద్భుతమైనటువంటి ఇన్నింగ్స్ ఆడాడు. ప్రతి భారతీయ హృదయం ఉప్పొంగేటువంటి విధంగా చేశారు. ఇక ఆఫ్ ద ఫీల్డ్ జరిగినటువంటి మొత్తం కాంట్రవర్సీ గురించి డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ నుంచి కూడా ఎంటైర్ ఏషియా కప్ స్టార్ట్ అయినప్పటి నుంచి కూడా పాకిస్తాన్తో ఫస్ట్ మ్యాచ్, ఆ తర్వాత సెకండ్ మ్యాచ్, ఇప్పుడు ఫైనల్గా థర్డ్ మ్యాచ్ అండ్ ఫైనల్ మ్యాచ్లో గెలిచిన తరువాత కూడా మన వాళ్ళు ఎవరైతే పాకిస్తాన్ మినిస్టర్ చేతుల మీదుగా ఆ కప్పును తీసుకోవడం ఇష్టం లేదంటూ బాయ్కాట్ చేశారు. జనరల్గా ఇలాంటి ఇన్సిడెంట్స్ ఎప్పుడైనా జరిగాయా? దీని మీద ఏమైనా చర్యలు ఉండే అవకాశం ఉందా? ఐసీసీ ఏం చెప్తుంది? ఐసీసీ నిబంధనలు ఎలా ఉన్నాయి? ఇండియా పాకిస్తాన్కి ఏ రకమైనటువంటి రాజకీయపరమైనటువంటి సంబంధాలు కొనసాగట్లేదు. చాలా ఉద్రిక్తమైనటువంటి వాతావరణం నెలకొన్నటువంటి సందర్భం. అసలు ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ల్ని బహిష్కరిస్తే బాగుండు అని ప్రతి భారతీయుడు కోరుకున్నటువంటి సందర్భం. సో కాబట్టి అంటే నోబడీ ఈజ్ రెడీ టు యాక్సెప్ట్ దట్. అట్లాంటి పరిస్థితుల్లో మనం పాకిస్తాన్ మీద గెలిస్తే చాలు ఆన్ ద ఫీల్డ్ అనేటువంటి పరిస్థితి ఉన్నటువంటి సందర్భంలో నిన్న ఆ కప్పుని అతని చేతి మీదుగా నఖ్వీ కేవలం అతను క్రికెట్కి సంబంధించినటువంటి వ్యక్తి కాదు. ఇక్కడ మనం గమనించాల్సినటువంటిది, నఖ్వీ కనుక ఒకవేళ ఓన్లీ క్రికెటింగ్ ఆపరేషన్స్ కి సంబంధించిన వాడే కనుక అయ్యేట్లయితే దాన్ని తిరస్కరిస్తే కేవలం పాకిస్తానీ అనేటువంటి పదాన్ని చూపించి కనుక కప్పు తీసుకోకుండా ఉండేట్లయితే మాత్రం అది కొంచెం కాంట్రవర్సీ అవుతుంది. ఐసీసీ ఏదైనా ఇంటర్వ్యూన్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. బట్ ఇక్కడ నఖ్వీ ఈజ్ హిమ్సెల్ఫ్ పాకిస్తాన్ కంప్లీట్ డైరెక్ట్ పొలిటికల్ దీంట్లో ఉన్నటువంటి వాడు, మంత్రి. సో కాబట్టి ఒక రాజకీయ పరమైనటువంటి వ్యక్తి చేతుల మీదుగా రాజకీయ సంబంధాలు సరిగా లేనటువంటి ఈ సందర్భంలో అతని చేతుల మీదుగా తీసుకోవటం అనేటువంటిది ఏమాత్రము హర్షణీయం కాదు. ఇంకొకటి ఏంటంటే, ఒకవేళ గమనించినట్లయితే ఎస్ ఆఫ్ కోర్స్ నేను కొంచెం ప్రొవోక్ చేశాను, కరెక్టే. ఫర్ ఆఫ్ ది మూమెంట్ ఆ రకమైనటువంటి ఎమోషన్స్ తోటి నేను అగ్రెసివ్ గా చేశాను అంటే కనుక నఖ్వీ అక్కడ ఒక పెద్ద మనిషిగా ఉండి పోడియం మీద మన తిలక్ వర్మ కానీ లేకపోతే కనుక అభిషేక్ శర్మ వీళ్ళు ట్రోఫీలు తీసుకుని ఇండివిజువల్ మెడల్స్ తీసుకుని వచ్చినప్పుడు అతను కనీసం అప్రిషియేట్ చేయాలి, చప్పట్లు కొట్టాలి. ఆ రకమైనటువంటి అభినందనని తెలియజేసి ఒక హుందాగా కనుక బిహేవ్ చేసి ఉంటే అప్పుడు కొంచెం ఇది కాంట్రవర్సీ. అంటే వాళ్ళ నుంచి ఆ రకమైనటువంటి అభినందనలు ఉన్నప్పుడు మీరు ఎందుకు ఇంత కఠినంగా వ్యవహరించారనేటువంటి క్వశ్చన్ రైజ్ అవుతుంది. బట్ ఇక్కడ మీరు గమనించాల్సినటువంటిది, నఖ్వీ కూడా చాలా ముభావంగా ఉన్నాడే కానీ మన వాళ్ళని ఏమాత్రం అప్రిషియేట్ చేయలేదు. సో అంటే ఇట్ ఈస్ నథింగ్ బట్ వైస్ వర్సా. నువ్వెలా నన్ను ట్రీట్ చేస్తావో నేను కూడా అలాగే ట్రీట్ చేస్తాను అనేటువంటి విధంగా నిన్నటి ఇన్సిడెంట్ జరిగిందే కానీ దాన్ని మనం పెద్దగా భూతద్దంలో చూపించాల్సినటువంటి అవసరం లేదు. మోరోవర్ గెలిచిన దానికన్నా కూడా ప్రతి భారతీయుడు మనం అతని చేతుల మీదుగా కప్పు తీసుకోకపోవటం వల్లనే ఎక్కువ ఆనందాన్ని పొందారు. నిజమైనటువంటి ఆ పెహల్గాం దాడికి బదులిచ్చారు. అంటే సింధూర్ 1 కన్నా కూడా ఇది ఇంకా అద్భుతమైనటువంటి చర్య, ప్రత్యక్షంగా చేసినటువంటి చర్య అనేటువంటి ఉద్దేశంతో ప్రతి భారతీయుడు, క్రికెట్ కి సంబంధం లేనటువంటి వ్యక్తి కూడా ఆనందించినటువంటి క్షణం అది. ఓవైపు సోషల్ మీడియాలో కూడా వైరల్ అవుతుంది. అనౌన్స్ చేసినా కూడా మన వాళ్ళు రాకుండా అక్కడే గ్రౌండ్లోనే అసలు పట్టించుకోకుండా కూడా బాయ్కాట్ చేసినటువంటి దృశ్యాలంతా కూడా ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మరోవైపు ఏషియా కప్ ప్రెసిడెంట్ అండ్ పాకిస్తాన్ మినిస్టర్ కూడా నఖ్వీ కూడా ఆ కప్ని నేరుగా తనతో పాటు హోటల్ రూమ్కి తీసుకెళ్లాడు. సో దీన్ని ఎలా చూడాలంటారు? ఇది కొంచెం దుందుడుకు చర్యగానే, అంటే కవ్వింపు అగ్నికి ఆజ్యం పోసినట్టుగానే ఉంది. ఎస్, ఒక పెద్ద మనిషిగా నువ్వు ఏసీసీ ప్రెసిడెంట్ గా హెడ్ గా ఉన్నప్పుడు ఏషియన్ క్రికెట్ కౌన్సిల్ లాంటి ఒక అత్యుత్తమైనటువంటి ఆర్గనైజేషన్ కి ఒక వింగ్ కి హెడ్ గా ఉన్నటువంటి సందర్భంలో స్పోర్టివ్ గా బిహేవ్ చేసి ఉంటే బాగుండేది. ఇండియా ఎట్లాగో వచ్చి కప్పు తీసుకోవట్లేదు నీ చేతుల మీదుగా అనేటువంటి విషయం తెలిసినప్పుడు అయిపోయిన తర్వాత దాన్ని అట్లాగే పోడియం మీద కనుక ప్రెజెంటేషన్ ఆ పోడియం మీద వదిలేసి ఉంటే కనుక ఇంకొంచెం హుందాగా ఉండేది. అలాగా కాకుండా అతనితోటి తీసుకెళ్ళటం అనేటువంటిది చాలా ఆశ్చర్యాన్ని కలిగించినటువంటిది. అంత అనుభవం ఉన్నటువంటి వ్యక్తి.
ఎందుకంటే ఈవెన్ అతనికి బీయింగ్ ఏ ప్రెసిడెంట్ ఆఫ్ ఏసీసీ అతనికి కూడా తెలుసు, ఒకవేళ ఆ రోజున అతను ఆ ట్రోఫీని ఇండియన్ కెప్టెన్ కి ఇవ్వలేకపోయినా కూడా ఎట్ ద ఎండ్ నవంబర్ లో జరిగేటువంటి ఐసీసీ సర్వసభ్య సమావేశంలో అతన్ని ఐసీసీకి హ్యాండ్ అవుట్ చేయాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. ఆటోమేటిక్ గా ఐసీసీ నుంచి బీసీసీఐకి చేరుతుంది ఆ ట్రోఫీ. సో కాబట్టి మనం గెలిచినటువంటి ఆ కప్పు ఎక్కడికి పోదు, మన దగ్గరే ఉంటుంది, మన బీసీసీఐ ఆఫీస్ లోనే ఉంటుంది. ఆ సంగతి అతనికి తెలిసి కూడా ఆ రకంగా చేయటం అనేటువంటిది నిజంగానే ఒక రకమైనటువంటి మూర్ఖపు చర్యగానే. సో కాబట్టి ఆ రకమైనటువంటి చర్య చేయనప్పుడు ఆటోమేటిక్ గానే మన భారతీయ ప్లేయర్స్ అందరికీ కూడా ఇంకా ఎక్కువగా కోపం వచ్చింది. ఒకవేళ అలా చేస్తుంటే ఏమో సిచ్యువేషన్ కొంత మారుండేటువంటిదేమో. సో ఓవరాల్ గా దీనివల్ల ఐసీసీ ఇండియన్ టీం మీద తీసుకునేటువంటి చర్య అనేటువంటిది ఏమీ ఉండదు. ఎందుకంటే ఇవన్నీ కూడా ఆఫ్ ద ఫీల్డ్ డెవలప్ అయినటువంటి ఇన్సిడెంట్స్ కాబట్టి, అందులోనూ దౌత్య సంబంధమైనటువంటి విషయాలు కాబట్టి ఐసీసీకి సంబంధించినటువంటిది ఏం కాదు. కానీ చంద్రశేఖర్ గారు, ఏదైతే ఇప్పుడు పాకిస్తాన్కి సంబంధించినటువంటి ప్లేయర్స్ మీద కూడా మ్యాచ్లో ఫీజుని కోత వేయడం, అలాగే కొన్ని మ్యాచ్లను కూడా రవూఫ్ లాంటి ఆటగాళ్ళని నిషేధించారు 3 మ్యాచ్లను. అలాగే సూర్యకుమార్ యాదవ్ను కూడా పిలిచి సో అక్కడ విచారణ చేశారు. ఇవన్నీ కూడా మనకు కూడా కొంతవరకు ఫీజులో కోత విధించారు. అంటే గతంలో జరిగినటువంటి ఇన్సిడెంట్స్, ఆ కాంట్రవర్సీ వల్ల ఇప్పుడు ఏకంగా కప్నే తీసుకోకుండా నిరాకరించడం వల్ల సో ఐసీసీ ఏమన్నా గట్టిగా రియాక్షన్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. ఎందుకంటే ఐసీసీ ప్రెసిడెంట్ కూడా ఆబ్వియస్లీ మన జైషానే ఉన్నారు. సో దానివల్ల పెద్ద ప్రభావం ఉండకపోవచ్చు అనుకోవచ్చా? లేదు, ఇక్కడ మీరు ఇంకొక యాంగిల్లో ఆలోచిస్తూ ఉన్నారు. మనవాడే ఉన్నాడు, మనవారు పారికర్, కానీ అప్పుడు మనం ఎందుకు చేయలేదు అనేటువంటిది ఇక్కడ క్వశ్చన్ చేయాల్సినటువంటి పరిస్థితి లేదు. అలాగనే జైషా మనవాడే ఐసీసీ చైర్మన్ గా ఉన్నాడు. సో కాబట్టి ఇండియన్ టీమ్ ని సేవ్ చేస్తున్నాడు అనేటువంటిది, లేకపోతే ఇంకొకళ్ళు ఉంటే ఇంకొక యాక్షన్, సివియర్ యాక్షన్ ఉండేటువంటిది అనేటువంటిది కాదు. పదే నేను చెప్తున్నటువంటిది అది ఆఫ్ ద ఫీల్డ్ జరిగినటువంటి దానికి కోడ్ ఆఫ్ కాండక్ట్ అనేటువంటిది అంత ఇదిగా పరిగణలోకి తీసుకోబడదు. ఇక్కడ ఎప్పుడు కూడా సూర్యకుమార్ యాదవ్ హద్దులు దాటలేదు. మీరు గమనించాల్సినటువంటిది అతని యొక్క ప్రెస్ కాన్ఫరెన్స్ కావచ్చు, అంటే బిఫోర్ ద మ్యాచ్ ఆర్ ఈవెన్ ద పోస్ట్ మ్యాచ్ ప్రజెంటేషన్, ఎప్పుడైనా కానీ ఈ నెవర్ క్రాస్ ది బౌండరీ లైన్. మీరు గమనిస్తే చాలా సున్నితంగా తను చెప్పదలుచుకున్నటువంటిది ఎంటైర్ భారతీయుల యొక్క స్పందన ఏ రకంగా ఉంది అనేటువంటిది చాలా పర్ఫెక్ట్ మెచ్యూర్డ్ ప్రజెంటేషన్ చేశాడు అతను ప్రతి సందర్భంలోనూ కూడాను. రవూఫ్ లాగా ఒక విపరీతమైనటువంటి సిగ్నల్స్ ఇవ్వటం కానీ, బౌండరీల దగ్గర నిలబడి సౌజ్ఞలు చేయటం లాంటివి ఎప్పుడు కూడా చేయలేదు అతను. సో అందుకని కేవలం మన యొక్క మనోభావాలు ఏ రకంగా ఉన్నాయి ఆఫ్టర్ దట్ పహల్గామ్ అనేటువంటి దాన్ని అతను ఒక రిప్రజెంటేటివ్ గా, ఇండియన్ రిప్రజెంటేటివ్ గా, నాట్ ఓన్లీ ద క్రికెట్ కెప్టెన్, ఒక ఇండియన్ రిప్రజెంటేటివ్ గా అతను తన యొక్క భావాలను తెలియజేశాడు. కాబట్టి ఇట్ ఈస్ యాక్సెప్టబుల్ అండ్ ఐసీసీ హ్యాస్ నో రైట్ టు టేక్ ఎనీ యాక్షన్. సో అదేవిధంగా నిన్న జరిగిన మ్యాచ్లో కూడా ఇదే రవూఫ్ వికెట్ తీసిన తర్వాత బుమ్రా రియాక్షన్, సో కౌంటర్కి కౌంటర్ ఎన్కౌంటర్ అనుకోవచ్చా, ముళ్ళుని ముళ్ళుతోనే తీసినట్టుగా గట్టిగా సమాధానం ఇచ్చాడు అనుకోవచ్చా బుమ్రా? గాంధీ గారి కాలం కాదు, ఒక చెంప కొడితే కనుక రెండో చెంప చూపించు అనేటువంటి అడ్వాన్స్డ్ టెక్నాలజీలో ఉన్నాం మనం. సో కాబట్టి ఎదుటివాడు చెయ్యెత్తే లోపే వాడి చెంప పగలగొట్టు అనేటువంటి జనరేషన్ లో ఉన్నటువంటి సందర్భంలో వాళ్ళు అంత ప్రొవోకింగ్ గా బిహేవ్ చేస్తూ ఉన్నప్పుడు మనం కనుక సైలెన్స్ గా ఉండేట్లయితే అది మిగిలినటువంటి కేవలం ఒక క్రికెట్ ఇది ఫ్రెటర్నిటీ అని కాదు, టోటల్ గానే ఎంటైర్ ఇండియన్స్ ని అది ఇన్సల్ట్ చేసినట్టు అవుతుంది. ప్లస్ ఇక్కడ గమనించాల్సినటువంటిది చాలా బుమ్రా కూడా నేను చాలా హుందాగా, నేను మ్యాచ్ క్లియర్ గా చూస్తున్నాను, బాల్ టు బాల్ టిల్ దట్ రింకు సింగ్ విక్టరీ బౌండరీ కొట్టేంత కూడా చూశాను నేను. సో కాబట్టి ఎక్కడా కూడా మన వాళ్ళు బౌండరీ లైన్ దాటలేదు. మీరు గమనించాల్సినటువంటిది అది విత్ ఇన్ ది లైన్, విత్ ఇన్ ది లా మన వాళ్ళు బిహేవ్ చేశారు. అగ్రెసివ్ గా ఏమీ చేయలేదు. కేవలం బుమ్రా కేవలం ఇలా డౌన్ అయిపోయింది, అది ఇట్ ఈస్ ల్యాండెడ్ అనేటువంటి రకంగా అతను సిగ్నల్ ఇచ్చాడే కానీ కేవలం మిగిలినటువంటి ఇదిగా ఏమీ అగ్రెసివ్ గా చేయలేదు. కాబట్టి ఇట్ ఈస్ యాక్సెప్టెడ్. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్.